నమస్తే, నేను ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రశ్నిస్తే చంపేసేవారు అని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారు. మనకు తెలుసు, జై జగన్మోహన్ రెడ్డి అనలేదనే పీకల కోసిన ఘటన మనం చూసిన నేపథ్యంలో ఇవి వాస్తవాలే అని అప్పట్లో అందరూ నమ్మారు. కానీ ఇప్పుడు పోలీసుల విచారణలో ఇది నిజంగా జరిగింది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అలానే జైపాల్ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకెళ్లి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించారు. అసలు ఏమైంది? ఈయన అనంతపురం జిల్లా రాప్తాడు మండలానికి మాజీ ఎమ్మెల్యేగా వర్క్ చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి. సో దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్. అంటే తోపుదుర్తి సోదరుని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఈ అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఇక్కడ ఒకటే, మనం జగన్మోహన్ రెడ్డి హయాంలో చూసుకుంటే ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇష్టారాజ్యంగా రెచ్చిపోయిన మాట వాస్తవమే కదా. సో ఆ టైంలో జరిగిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, సో ఆయన చేస్తున్న అరాచకాలే కావచ్చు, అవన్నీ కూడా అంటే క్వశ్చన్ చేయటం అనేది, సరే ఏ నియోజకవర్గంలో అయినా క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు తోపుదుర్తి మహేష్ రెడ్డి కూడా సేమ్ నియోజకవర్గం రాప్తాడుకు చెందిన వ్యక్తే. సో అతను క్వశ్చన్ చేయటం, అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం కానివ్వండి, ఇలాంటివన్నీ జరిగాయి. సో అది ఖండించాలనే దాంతో వాళ్ళ ఏదైతే ప్రకాష్ రెడ్డి ఉన్నాడో, ప్రకాష్ రెడ్డి బ్రదర్ అయిన రాజారెడ్డితో సో అతన్ని ఒక వార్నింగ్ ఇప్పించటం, బెదిరించటం, అట్లాంటివన్నీ కూడా చేశారు. అంటే ఇప్పుడు ఎవరైనా బెదిరిస్తే అనేది కొంచెం ఆబ్వియస్లీ కొంచెం టైం ఇచ్చి చూస్తారు. బెదిరిస్తే కూడా ఇప్పుడు భయపడకుండా ఉంటారు చాలా, అంటే బెదిరింపులకే వెంటనే భయపడిపోయారు కదా. సో అట్లా మళ్ళీ టైం తీసుకున్నా కానీ మళ్ళీ ఆయన అంటే వ్యతిరేకత అనేది ప్రజల్లో ఉండేవి, అంటే వాళ్ళకి ప్రజలకు సర్వీస్ చేయకపోతే ఎవరైనా నిలదీస్తారు కదా, ఆ నిలదీసే వాళ్ళు కూడా ఉండకూడదు. అంటే మనం చూసాం 5 ఏళ్లలో కూడా ఎక్కడ చూసినా అంటే తెలుగుదేశం కార్యకర్త అనే వాళ్ళను కూడా పీక మీద కత్తి పెట్టి కూడా కోసేసిన రోజు అనంతపురం జిల్లాలో చాలామంది 5 ఏళ్లలో కూడా చాలామందిని చంపేశారు. ఇలా నాట్ ఓన్లీ అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అంత టీడీపీ క్యాడర్ని కూడా భయభ్రాంతులకు గురి చేయటం మనం చూసాం. చాలా చోట్ల కూడా వాళ్ళు ఏదైనా నామినేషన్ వేయడానికి చిన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా నామినేషన్ వేసినివ్వలేదు, అంత రకంగా దారుణంగా బెదిరించారు. మనం సోషల్ మీడియాలో చూసాం ఆ వీడియోలు కూడా. అంజిరెడ్డి తాత అని వీళ్ళందరూ కూడా ఆయన ఎంత పోరాడారు, వాళ్ళు ఒక నామినేషన్ వేయటానికి మేము చస్తే చచ్చాం అన్నట్టు వెళ్ళి పోరాడి చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా ఇబ్బందులు పెట్టి ఒక భయభ్రాంతులను అయితే గురి చేశారు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా. ఎస్పెషల్లీ అనంతపూర్ జిల్లా అంటే రాయలసీమ జిల్లాలో అనంతపూర్ జిల్లాలో అంటే ఫ్యాక్షన్కి పెట్టింది పేరు. కానీ అట్లాంటివన్నీ రూపుమాపినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి సీఎం అయితే దాన్ని ఎలా పుట్టించాలి, దాన్ని మళ్ళా పునఃప్రారంభం ఎలా చేయాలనే దానిలో నెంబర్ 1 పట్టా తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో ఆ దిశగానే మహేష్ రెడ్డిని బెదిరించడం కానివ్వండి, అతనికి ఫోన్ చేయటం, వీడియో కాల్స్ చేసి బెదిరించినట్టువే కానివ్వండి, అతని ఫొటోసే కానివ్వండి, ఇవన్నీ కూడా గతంలో వాళ్ళు అతన్ని ఆ రకంగా బెదిరించారు. ఆయన సూసైడ్ చేసుకునే ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఫాదర్ అయితే వీళ్ళ మూలానే చనిపోయాడు అనేది ఒకటి వాళ్ళ కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది. సరే ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని ఆయన ఫొటోస్, ఎవిడెన్స్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఫోరెన్సిక్ పంపించడం జరిగింది. అంటే మ్యామ్ చాలామంది అంటుంది ఏంటి అంటే ఇది కావాలనే వీళ్ళని అరెస్ట్ చేశారు, రాజకీయంగా అక్కడ ఉన్న వాళ్ళని తొక్కేయడం కోసం టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు కలిపి అరెస్ట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. నిజమేనా? అంటే మీరు ఇప్పుడు ఒకటి ఏదైనా సరే అరెస్ట్ చేశారు అని అంటాం అంత ఈజీ కాదు. అరెస్ట్ చేసేస్తే కేసులు ఏమీ అంటే కోర్టుకు వెళ్ళిన తర్వాత సాక్ష్యాధారాలు అనేది ఉంటాయి, దానిలో నిరూపితం అవ్వాలి. ఇప్పుడు ఫేక్ కేసు పెట్టారనుకోండి, ఆ పోలీస్ మీద వెంటనే యాక్షన్ తీసుకోలేకపోవచ్చేమో, కానీ తర్వాతైనా కేసు గెలిచిన తర్వాతైనా మళ్ళీ పోలీస్ మీదే వేయచ్చు. సో అది కూడా కాకుండా ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు, ప్రైవేట్ కేసు వేస్తున్నారు పోలీసుల పైన, ఎక్కడ ఆగేదేమి ఉండదు. సో ఏదైనా సరే జెన్యూన్గా పెడితే పోలీసులకైనా ప్రాబ్లం ఉండదు. సో ఎప్పుడైనా వాళ్ళ వృత్తి ధర్మాన్ని కూడా ఆలోచిస్తారు కదా, రేపు పొద్దున వీళ్ళు రివర్స్ అయ్యి రేపు నా మీద కేసు పెడతారేమో అనేది కూడా వాళ్ళకు ఉంటుంది. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇది ఫోరెన్సిక్ కూడా ఎల్లోసి వచ్చాయి కదా, మెయిన్ ఎవిడెన్స్ అప్రూవల్ వచ్చింది, మెయిన్ ఎవిడెన్స్ అన్నీ కూడా పక్కా సాక్ష్యాధారాలన్నీ ఉన్నాయి కాబట్టి
వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, అవును. ఆబ్వియస్లీ యాక్షన్ తీసుకుంటారు. సో దాని మూలాన ఇప్పుడు ఎవిడెన్స్ అన్ని పక్కా దొరకటం, అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసిన తర్వాత కూడా కేసు ఇప్పుడు బెయిల్కి అనేది వచ్చినప్పుడు వీళ్ళు పక్కా ఎవిడెన్స్ చూపెట్టినప్పుడే అతను జైల్లో ఉండగలుగుతాడు ఎక్కువ రోజులు. మళ్ళీ బెయిల్ వచ్చినా కానివ్వండి, మళ్ళీ కేసు నడిపించినా కూడా కేసు గెలిచే అవకాశం ఎట్లా ఉంటుంది, పక్కా ఎవిడెన్స్ ఉంటేనే. ఇప్పుడు ఫోరెన్సిక్ అన్నీ వెళ్ళేసి వచ్చిన తర్వాతే పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. యాక్చువల్లీ కోర్టుకు వెళ్ళిన తర్వాతే ఫోరెన్సిక్కి వెళ్తాయి జనరల్గా. ఇక్కడ కేసు పెట్టిన తర్వాత వెళ్ళాయి, సో ఇప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్తుంది ఇంకా నెక్స్ట్. సో పక్కా ఎవిడెన్స్ అన్ని ప్రిపేర్ చేసే వాళ్ళు తీసుకెళ్తున్నారు కదా. అంటే ఇక తోపుదుర్తి కుటుంబానికి చెక్ పడినట్టేనా ఈ హత్య రాజకీయాలకి? ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కూడా ఇలాంటివి జరిగిన చోటంతా కూడా చెక్ పడుతున్నట్టే. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ అరాచకాలు అనేవి తగ్గాయి. సో గత 5 ఏళ్లలో ఎవరెవరైతే ఇట్లాగా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళంతటా వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోవటమే కానివ్వండి, లేకుంటే మళ్ళా వాళ్ళని చంపేసిన వాళ్ళవే కానివ్వండి, కొంచెం పక్కా ఎవిడెన్స్ పెట్టుకొని అయితే దాన్ని కేసులు కట్టడమే కానివ్వండి. సో తోపుతుర్తి కుటుంబమే కాదు, ఇట్లాంటి అరాచకాలు చేసే ఎవరినైనా కూడా ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది. మేడం, రాప్తాడు నియోజకవర్గం అంటే పరిటాల సునీత గారి నియోజకవర్గమే కాబట్టి వీళ్ళకి కూడా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, మరి అప్పుడు అంటే పరిటాల గారు ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చారో అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఆయన టీడీపీ కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేయదు ఫ్యాక్షన్ రాజకీయాలు. సో అప్పటితోనే వాళ్ళు ఫ్యాక్షన్ అనేది వదిలేసే రాజకీయాలకు వచ్చారు. పరిటాల రవి గారు అంత ఫ్యాక్షన్ చేసేవాళ్ళు అయితే ఆయన చనిపోయేవాళ్ళు కాదు, ఆయనే వేరే వాళ్ళని చంపేవాళ్ళు. సో అట్లాంటివన్నీ వదిలిపెట్టి వాళ్ళు రాజకీయానికి వచ్చారు. సో ఆ తర్వాత కూడా సునీత గారు అక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా అక్కడ ఫ్యాక్షన్ని పెంచి పోషించలేదు. సో వాళ్ళు కూడా బాబు గారి బాటలోనే నడవటం కానివ్వండి, ఎప్పుడు అక్కడ అవకాశాలు కూడా కల్పించలేదు. ఎందుకంటే అందరూ కూడా జనరేషన్ మారుతా రావడంతో అందరూ ఉద్యోగాలు చేసుకుంటూ మంచిగా సెటిల్ అవుతా అందరూ కూడా బాగున్నారు. ఎప్పుడైతే వైసీపీ మళ్ళా వచ్చిందో అప్పటి నుంచి మళ్ళీ అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ తీసుకురావాలని ధర్మవరం మనం చూసాం. జేసీ దివాకర్ రెడ్డి గారు వాళ్ళని కూడా ఎలా ఇబ్బంది పెట్టడం ఉంది, ఇక్కడ రాప్తాడులో ఇలాంటివి జరగటం కానివ్వండి, ఇవన్నీ కూడా పెంచి పోషించడానికి చాలామందిని వాడుకున్నాడు. ఈ రోజున ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేస్తే కంట్రోల్ అవుతారు, ఎక్కడ ఆయన కంట్రోల్ చేయడు కదా. సో ఆయన మళ్ళా ఇట్లాంటివే ప్రోత్సహించటం. సో ఆ విధంగానే జరిగిన దాంట్లోనే ఈ రోజున తోపుతుర్తి వాళ్ళ కుటుంబంలో వాళ్ళు జైలుకి వెళ్తారు, రేపు పొద్దున అరెస్ట్ అవుతున్నారు. తప్పకుండా శిక్ష కూడా పడుతుంది, ఎందుకంటే పక్కా ఆధారాలతో ఉంది కాబట్టి శిక్ష అనేది కూడా పడుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.